Hi friends, welcome back to our channel. So ఈ వీడియోలో మనం KML ఫైల్లో ఉన్నటువంటి పాలిగన్స్ కి డిఫరెంట్ కలర్స్ ఏ విధంగా అసైన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం గవర్నమెంట్ ల్యాండ్స్ కి ఒక డిఫరెంట్ కలర్ అసైన్ చేయొచ్చు. అదే విధంగా మనం ఎండోమెంట్ ల్యాండ్స్ కి ఒక డిఫరెంట్ కలర్ అసైన్ చేయొచ్చు. సో అవన్నీ మనం ఏ విధంగా అసైన్ చేయొచ్చు గూగుల్ ఎర్త్ లో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క షేప్ ఫైల్ ని QGS లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు KML లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ KML లో కన్వర్ట్ చేసే ముందు మీరు అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆ షేప్ ఫైల్ యొక్క LPM కాలం యొక్క హెడ్డింగ్ ఇక్కడ న్యూ LPM అని ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏ కాలంలో అయితే LPM నెంబర్ ఉందో ఆ కాలం యొక్క హెడ్డింగ్ ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు మీ యొక్క షేప్ ఫైల్ ని KML లోకి ఎక్స్పోర్ట్ చేయండి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని సేవ్ ఫీచర్ యాజ్ మీద క్లిక్ చేసుకొని సో ఎవరైతే రీసర్వే కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళు ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. రీసర్వే కంప్లీట్ కానిటివి మనకు ఆల్రెడీ KMLs ఉంటాయి కాబట్టి సో రెండింటిని మనం ఈ వీడియోలో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు ఇక్కడ KML అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫైల్ నేమ్ ఇచ్చుకోండి ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో. తర్వాత మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ డేటా సోర్స్ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ నేమ్ ఫీల్డ్ ఉంది కదా, మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ LP నెంబర్ కాలం యొక్క హెడ్డింగ్ ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో నాకు అక్కడ హెడ్డింగ్ అనేది న్యూ LPM ఉంది కాబట్టి నేను అదే టెక్స్ట్ ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో న్యూ LPM అనేది మనం ఇక్కడ నా యొక్క LPM నెంబర్స్ యొక్క కాలం యొక్క హెడ్డింగ్ నాకు ఇక్కడ న్యూ LPM ఉంది కాబట్టి నేను నేమ్ ఫీల్డ్ లో అదే పెట్టాను. సో మీకు మీ యొక్క షేప్ ఫైల్లో మీ యొక్క LPM నెంబర్స్ యొక్క కాలం యొక్క హెడ్డింగ్ ఏముందో అది మాత్రమే ఇక్కడ నేమ్ ఫీల్డ్ లో టైప్ చేయండి. తర్వాత టిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో మనం మన యొక్క షేప్ ఫైల్ ని KML లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో మనం ఇక్కడ ఆ ఫైల్ ని గూగుల్ ఎర్త్ లోకి మనం ఇంపోర్ట్ చేద్దాం. సో ఇది మనం ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్ చేసిన KML ఫైల్. దీన్ని గూగుల్ ఎర్త్ లో మీరు ఇంపోర్ట్ చేయండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెడ్ కలర్ అసైన్ చేయాలి, వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్లూ కలర్ అసైన్ చేయాలి, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ నాట్ అలాటెడ్ ఉన్న వాటికి చందనపు కలర్ అసైన్ చేయాలి. సో ఇక్కడ మనం గూగుల్ ఎర్త్ లో ఏ విధంగా కలర్స్ ని అసైన్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఫైల్ చూపిస్తుంది. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే తర్వాత ఇంకో యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇక్కడ చూపిస్తున్నాడు 1174 ఇవన్నీ యొక్క LP నెంబర్స్ అన్నమాట. ఇవన్నీ ఒకవేళ మీరు అక్కడ నేమ్ ఫీల్డ్ లో LP నెంబర్ కాలం యొక్క హెడ్డింగ్ ఇవ్వకపోతే ఇక్కడ నో నేమ్ అని వస్తుంది. సో మనం అక్కడ నేమ్ ఫీల్డ్ లో మన LP నెంబర్ కాలం హెడ్డింగ్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ మీకు LPM నెంబర్ షో అవుతున్నాయి. సో రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ సోర్ట్ A to Z ఉంది కదా, అది క్లిక్ చేయండి. మనకు 1 నుంచి LPM నెంబర్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా LPM నెంబర్స్ మీకు కనిపిస్తాయి. సో తర్వాత మీకు ఇక్కడ LPM నెంబర్స్ తర్వాత మీకు ఏ LPM అయితే గవర్నమెంట్ ల్యాండ్ అవుతుందో ఆ LPM మీద సపోజ్ 1వ నెంబర్ నాకు అది గవర్నమెంట్ ల్యాండ్. సో దానికి మీరేం చేస్తారంటే రెడ్ కలర్ అసైన్ చేయాలి. సో అది ఏ విధంగా అసైన్ చేస్తారు, 1 యొక్క LPM నెంబర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే దాని యొక్క ప్రాపర్టీస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టైల్ అండ్ కలర్ దగ్గర మీరు ఇక్కడ ఏరియా ఉంది కదా, ఇక్కడ కలర్ దగ్గర రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. ఇక్కడ అవుట్లైన్డ్ ఫిల్డ్ ప్లస్ అవుట్లైన్ ఉంటుంది. సో మనకి ఫిల్డ్ కావాలా, సో ఫిల్డ్ పెట్టేసి క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూడండి మనకు 1 అనే LPM రెడ్ కలర్ తో ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు 1003 అనేది LPM ఉంది. సో ఆ LPM అనేది మనకి వాటర్ బాడీ. సో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్ళేసి ఇక్కడ స్టైల్ అండ్ కలర్ దగ్గర ఇక్కడ ఫిల్డ్ పెట్టేసుకొని ఏరియా దగ్గర కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇచ్చేసుకోండి, వాటర్ బాడీ కాబట్టి. సో క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనం ఆ కలర్ అనేది మనకి ఇక్కడ అసైన్ అయిపోయింది.
సో ఇప్పుడు సపోజ్ కొన్ని 1011 అనే ఎల్పిఎం, ఈ ఎల్పిఎం మనకి ఎండోమెంట్ ల్యాండ్ అయితే దాన్ని మనము పింక్ కలర్తో మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఏరియా దగ్గర అవుట్లైన్ కాకుండా ఫిల్ పెట్టేసి ఇక్కడ కలర్ దగ్గర పింక్ కలర్లో మజంతా కలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఓకే క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసేయండి. సో మనకి ఇక్కడ ఆ పాలిగన్ అనేది పింక్ కలర్తో ఫిల్ అయిపోయింది. సో ఆ విధంగా ఏ ఎల్పిఎంస్ అయితే మీకు వాటర్ బాడీస్ ఉంటాయో ఆ ఎల్పిఎం సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ప్రాపర్టీస్లో వెళ్ళి దాని యొక్క ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత స్టైల్ అండ్ కలర్ దగ్గర దాని యొక్క ఏరియా యొక్క కలర్ తర్వాత ఇక్కడ అవుట్లైన్ దగ్గర ఫిల్డ్ పెట్టేసుకొని ఇప్పుడు కొన్ని మనకి గవర్నమెంట్ ల్యాండ్ నాట్ అలాటెడ్ ఉంటాయి. సో వాటికి చందనపు కలర్ అని చెప్పారు. సో సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేయండి. సో తర్వాత ఇక్కడ ఓకే కొట్టండి. సో ఇక్కడ చూడొచ్చు మనం కలర్ అనేది మనకి అసైన్ అయిపోయింది. సో ఈ విధంగా టోటల్ విలేజ్లో ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ పోతున్నాయో, సో అదేవిధంగా పీడబ్ల్యూడి కాలువస్ ఉంటాయి, అవి కూడా గవర్నమెంట్ ల్యాండ్సే కాబట్టి రెడ్ కలర్తో డినోట్ చేస్తాము. సో ఈ విధంగా ఆ ఎల్పిఎంస్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎల్పిఎంస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే డైరెక్ట్ మీరు ఆ లొకేషన్లోకి వెళ్ళి ఆ ఎల్పిఎం మీద మీరు క్లిక్ చేసినాక డైరెక్ట్ మనకి ఇక్కడ లేయర్స్లో ఆ ఎల్పిఎం అనేది సెలెక్ట్ అయిపోతుంది. దాని యొక్క ప్రాపర్టీస్ క్లిక్ చేయడం, స్టైల్ అండ్ కలర్లో దాని యొక్క ఏరియాని చేంజ్ చేయడం. సో ఇక్కడ అది పీడబ్ల్యూడి కాలా కాబట్టి సో అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది ఫిల్డ్ తర్వాత రెడ్ కలర్లో రావాలి. సో ఓకే ఓకే. సో ఇది చూడొచ్చు మనం టోటల్ రెడ్ కలర్తో ఫిల్ అయిపోయింది. సో అదేవిధంగా సేమ్ ఓకే రీసర్వే కాని విలేజ్ ఏదైతే ఉందో మన దగ్గర ఓన్లీ కేఎంఎల్ మాత్రమే ఉంటుంది. సో ఇది మన నాన్ రీసర్వే జరిగినటువంటి విలేజ్ యొక్క కేఎంఎల్ ఫైల్. సో ఇప్పుడు సపోజ్ మనకి ఈ సర్వే నెంబర్కి వెళ్తే ఇది యాక్చువల్గా రోడ్ సర్వే నెంబర్. సో ఈ రోడ్ సర్వే నెంబర్ని మనం రెడ్ కలర్తో డినోట్ చేయాలి. సో మీరేం చేస్తారు, డైరెక్ట్ ఆ సర్వే నెంబర్లోకి వెళ్ళేసి ఈ పాలిగన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు నాన్ రీసర్వే జరిగిన విలేజెస్లో యొక్క కేఎంఎల్లో 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి లేబుల్ లేయరు, ఇంకోటి మనకు పాలిగన్ లేయరు. సో ఇది లేబుల్ లేయరు, ఇది పాలిగన్ లేయరు. సో ఈ పాలిగన్ లేయర్ మీద ఉన్న ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇంకో ఫోల్డర్ ఉంటుంది, దాన్ని మీరు ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పాలిగన్స్ చూపిస్తుంది. సో సపోజ్ ఈ పాలిగన్ ఇది రోడ్డు దీనికి రెడ్ కలర్ అసైన్ చేయాలి కాబట్టి సో ఈ పాలిగన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఆ పాలిగన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది ఆ లేయర్లలో. సో దాని మీద ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత దాని మీద స్టైల్ అండ్ కలర్ దగ్గర ఇక్కడ అవుట్లైన్ కాకుండా ఫిల్డ్ పెట్టేసి ఇక్కడ కలర్ వచ్చేసి రెడ్ కలర్ పెట్టేసుకోండి. ఓకే ఓకే. సో చూసారా మనకి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఏ రోడ్డు ఉందో అది రెడ్ కలర్లోకి అసైన్ అయిపోయింది. సో సపోజ్ కొన్ని వాటర్ బాడీస్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ బాడీ అనుకోండి. సో ఆ పాలిగన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ లేయర్లలో ఆ పాలిగన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత స్టైల్ కలర్ దగ్గర ఇక్కడ అవుట్లైన్ కాకుండా ఫిల్ పెట్టేసి అది వాటర్ బాడీ కాబట్టి దాన్ని మనం స్కై బ్లూ కలర్లో పెట్టేసి సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేయండి. సో ఇక్కడ మనకు ఆ పాలిగన్ ఆ సర్వే నెంబర్కి మనం స్కై బ్లూ కలర్ అనేది అసైన్ చేసినాం. సో ఈ విధంగా మీరు ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయో వాటికి డిఫరెంట్ కలర్స్ అనేది అసైన్ చేయొచ్చు. సో టోటల్గా అసైన్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క కేఎంఎల్ని మీరు డైరెక్ట్ మీ యొక్క డెస్క్టాప్లో సేవ్ చేసుకోండి. సో సపోజ్ ఎట్లా సేవ్ చేస్తారు, సో ఇది వచ్చేసి మనకి లేబుల్ లేయర్, ఇది వచ్చేసి మనకి కేఎంఎల్. సో ఇక్కడ టెంపరీ ప్లేసెస్ ఫోల్డర్ మీద మీరు సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ సేవ్ ప్లేస్ యాజ్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ టోటల్ కేఎంఎల్ అంటే కలర్ అసైన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఇది. సో కలర్ అన్ని అసైన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టెంపరీ ప్లేస్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మనం సేవ్ ప్లేస్ యాజ్ అనేది మనం ఎక్కడైతే సేవ్ చేసుకోవాలో దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. సో ఏదో ఒక పేరు పెట్టేసుకొని సేవ్ కొట్టేసేయండి. సో మీరు చేసినదంతా మీరు డెస్క్టాప్లో సేవ్ చేసుకున్నాక ఆ ఫైల్ని మీరు వాట్సాప్ ద్వారా మీరు సెల్లో పంపించుకుంటే సేమ్ అసైన్ చేసిన కలర్స్ కూడా సెల్లో మనకి అసైన్ చేసిన కలర్స్ చూపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనము కేఎంఎల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్
ని పాలిగాన్ కి అసైన్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. సో ఇది కాకుండా వేరే మెథడ్ లో కూడా మనం చేయొచ్చు అంటే సో నో ప్రాబ్లం, మీరు సజెషన్ ఇవ్వండి. సో ఈ మెథడ్ లో కాకపోయినా వేరే మెథడ్ లో కూడా చేయొచ్చు అంటే సో మన ఫ్రెండ్స్ కూడా ఆ మెథడ్ యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. జై హింద్.